తెలుగు టాప్ యాంకర్స్లో సుమ ఒకరు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ఆమె ఇప్పుడు ఓ రియల్ ఎస్టేట్ వివాదంలో అనుకోకుండా ఇరుక్కున్నట్లు అయింది. రాజమండ్రిలో రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మోసాలు బయటపడ్డాయి. మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరుస్తామని 88 కోట్లు కట్టించుకొని బాధితులకు ఆ సంస్థ కుచ్చుటోపి పెట్టింది. అపార్ట్మెంట్లు నిర్మాణం చేసి ప్లాట్లు ఇస్తామని నమ్మించి మోసం చేసింది. ఆ బాధితులు మీడియాతో మాట్లాడుతూ, యాంకర్ సుమ ప్రచారం చేయడం వల్ల ఆకర్షితులమయ్యాము. పెద్ద కంపెనీ కావడంతో తక్కువ ధరకు ఇస్తానని అనడంతో మేము ప్లాట్ను కొనుగోలు చేశాం. అయితే సుమను తప్పుపట్టడం లేదు, కానీ ఆమె ప్రచారం చేయడం వల్లే మేము కొనుగోలు చేశాం. ఆమె మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. మేము 26 లక్షలు క్యాష్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్నాము. పిల్లల భవిష్యత్తు కోసం పెట్టుబడి పెట్టామని బాధపడుతున్నారు. కేవలం 18 లక్షలకే సెకండ్ ప్లేస్లో ప్లాట్. త్వరపడండి, ఉగాది సందర్భంగా కంపెనీయే రిజిస్ట్రేషన్ ఫీజు భరిస్తుంది. పైగా జీఎస్టీ కూడా కట్టనవసరం లేదని ప్రముఖ టీవీ యాంకర్ సుమ రాకీ ఎవెన్యూస్కు ప్రచారం చేస్తూ చెప్పిన మాటలివి. దీంతో సుమపై చాలామంది విమర్శలు చేస్తున్నారు. ఈ యాడ్లో సుమతో పాటు ఆమె భర్త రాజీవ్ కనక కూడా నటించారు. దీనిపై సుమ స్పందించాలని అంటున్నారు.